గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వార్తా సమూహారంలో ముఖ్యంగా ప్రపంచంలో అమెరికా చేసిన పని అనేది భారతదేశాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, మరి అప్కమింగ్ ఎవరైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో సో అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని ఉద్యోగాలు చేసి అంతో తమ ఫ్యామిలీకి ఉన్నత స్థితిని తీసుకుపోవాలని చెప్పి చాలామంది కలలు కంటున్న విషయం మనందరికీ విదితమే. సో ఇప్పుడు ఈ క్లిష్ట సమయంలో, ఇలాంటి విపత్కర సమయంలో అక్కడికి వెళ్ళి ఎన్నో బాధలు పడి సో అక్కడ చదువు పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేసి సరిగ్గా ఉండలేని పరిస్థితిలో అక్కడ పరిణామాలు అనేవి కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఎలాంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఒకసారి ముఖ్యంగా మనం చూసినట్టయితే, అసలు యాక్చువల్లీ ఈ H1B వీసా అనేది అసలు ఏంటిది? H1B వీసా అనేది అమెరికా ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది 1954లో వాళ్ళొక ఇమిగ్రేషన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ 1954 అమెరికన్ ఇమిగ్రేషన్ యాక్టు కంటిన్యూయేషనే ఇది 1994 వరకు రావడం జరిగింది. అంటే ఇది అప్గ్రేడ్ కావడం జరిగింది. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైలీ ప్రొఫెషనల్ స్కిల్డ్, అంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు, అంటే పచ్చిగా చెప్పాలంటే బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా వాళ్ళు అమెరికాలో పనిచేయడానికి అమెరికా దేశం ఇచ్చే టెంపరరీ రెసిడెన్షియల్ వీసా అన్నమాట. సో ఒక టెంపరరీ రెసిడెన్షియల్ ఫర్ నాన్ ఇమిగ్రెంట్స్. సో నాన్ ఇమిగ్రెంట్స్కు అంటే దేశం కాని వాళ్లకు ఒక టెంపరరీ రెసిడెంట్ ఇస్తుంది అనమాట. ఏది? అమెరికా. దీని ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోని బాగా హైలీ స్కిల్డ్, హైలీ టాలెంట్ ఉన్న వాళ్ళను తమ దేశానికి తీసుకువచ్చి వాళ్ళతో పని చేయించుకోవాలని చెప్పి మేజర్గా ఈ ఉద్దేశం అనమాట ఈ యాక్ట్. సో దీన్ని కంటిన్యూయేషన్గా అప్గ్రేడ్ చేసుకుంటూ, సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ 1994 అమెరికన్ ఇమిగ్రేషన్ యాక్ట్లోనే సవరించి ఇప్పుడు ఎవరైనా సరే H1B వీసా ఒకవేళ వస్తే వాళ్ళు $1,00,000 పే చేయాలని చెప్పి ఒక ఆర్డర్ మాత్రం పాస్ చేయడం జరిగింది. సో అది ఈ రోజు నుంచే వస్తుందని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఈ రోజు నుంచే అమలు అవుతుంది అనుకుంటా. సో దానివల్లనే ప్రపంచంలో నలుమూలల ఉన్న అమెరికన్ దిగ్గజ కంపెనీలు ఎవరైతే H1B వీసా అమెరికాలో వచ్చి ఏదైనా అంటే హాలిడే పరంగా కానీ లేకపోతే వేరే వర్క్ పరంగా కానీ వేరే వేరే దేశాలు తిరుగుతున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా అమెరికా రావాలని చెప్పి ఆ కంపెనీలు వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఎయిర్పోర్ట్స్ అనేవి కిటకిటలాడుతున్నాయి. సో ఎయిర్పోర్ట్ ఛార్జెస్ కూడా హైక్ కావడం జరిగింది. సో ప్రజెంట్గా మాత్రం ఈ పరిస్థితి నెలకొందనమాట. సో ఇది మేజర్గా అమెరికా $1,00,000 కట్టాలన్నమాట ఒకవేళ H1B వీసా వస్తే. సో మరి H1B వీసా ఎంతమందికి వస్తుందంటే సంవత్సరానికి 85,000 ఇచ్చిందనమాట వాళ్ళకు. ఏదైతే కంపెనీలో ఉన్నాయో వాళ్ళకు ఒక సంవత్సరానికి 85,000 H1B వీసా, దట్టు లాటరల్ సిస్టమ్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకు డైరెక్ట్ కాదు కానీ లాటరల్ సిస్టమ్తో 85,000 ఎంప్లాయీస్ను వివిధ దేశాలలో ఉన్న వాళ్ళను అమెరికాలో వచ్చి పనిచేయడానికి వీళ్ళు అమెరికా దేశం 85,000 అనుమతిస్తుంది ఒక సంవత్సరం. సో అందులో 85,000లో దాదాపు 60,000 ఇండియన్సే ఉంటారు. ఇదే మేజర్గా వచ్చిన ప్రాబ్లం. సో ఇది ఇక్కడే మనకు మేజర్గా వచ్చింది. అంటే 85,000 అలౌ చేస్తే 60,000 వరకు ఇండియన్సే ఉంటారు. అంటే డామినెంట్ అనమాట ఇండియన్స్. సో H1B వీసాలో ఇండియన్స్ డామినేటెడ్గా ఉంటారు. సో అదే ఇక్కడ ఇబ్బంది. ఇంకొకటి ఏంటంటే ఇదే కాకుండా
ఇది ఒక పార్ట్. సో మన వాళ్ళ పిల్లలు చాలా మంది అక్కడ ఎంఎస్ చదువుకోవడానికి వెళ్తారు. సో ఎంబీఏ, ఎంఎస్ ఇంకా చాలా ఉంటాయి కదా కోర్సులు. సో అట్లా చదువుకొని వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసి లేకపోతే పిహెచ్డి కంప్లీట్ చేసి అక్కడే H1B వీసా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో H1B వీసా అక్కడే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరిన తర్వాత అదే కంటిన్యూయేషన్గా గ్రీన్ కార్డు, తర్వాత సిటిజన్షిప్ ఇలా రావడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళు అక్కడ సెటిల్ కావడం జరిగిందనమాట. సో ఇప్పుడు అక్కడ చదువుకుంటేందుకు పోయి సో పిహెచ్డి చేసి లేకపోతే ఉద్యోగం H1B వీసా తీసుకొని అక్కడ $1,00,000 పే చేయాలంటే మరి పాసిబుల్ అవుతుందా అంటే పాసిబుల్ కాదు. సో దీనివల్ల అమెరికన్ కంపెనీలు, దిగ్గజ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ బయట వాళ్ళని కాకుండా సేమ్ అమెరికా వాళ్ళనే ఉద్యోగంలోకి తీసుకునే అవకాశము ఉందన్నమాట. సో ట్రంప్ ఉద్దేశం ఏంటంటే అసలు ఓన్లీ అమెరికన్స్కే రావాలి ఉద్యోగాలు. సో అమెరికాలో ఉన్న వాళ్ళకు అమెరికాలో ఉద్యోగాలు రావాలి, సో వేరే వాళ్ళకు రావద్దు అన్న ఉద్దేశంతోనే ఇది తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు టూ హెడ్ అనమాట. సో ఇది అమెరికా భారత్పై పలు రకాలుగా ఆంక్షలు, అంటే ఇది ఒక ఆంక్షలే అన్నట్టు. సో ఆంక్షలు విధిస్తుంది. సో దాన్ని మరి ఎలా తట్టుకోవాలంటే చాలా కష్టం. మరి దీనిపై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, ఏంటంటే మనము విదేశాలపై ఆధారపడడం తగ్గించుకోండి అని చెప్పాడు. అంటే అన్నది ఏది ఉంటే స్వదేశీ దాన్నే తీసుకోండి. సో విదేశాలలో మాత్రం విదేశంపై వాటి పాలసీస్పై వాటిపై ఎక్కువగా ఆధారపడకుండా మీ ఉద్యోగాలు కానీ మీ బిజినెస్ కానీ చేసుకోండి అని చెప్పి నేను ఒక సలహా మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంకా అమెరికా భారత్పై ఎన్నెన్ని చేస్తుందో ఒకసారి చూద్దాం. సో రీసెంట్గా ఎప్పుడైతే మనము రష్యా ఆయిల్ కొన్నామో, సో మనకు మేజర్గా ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రాబ్లం అమెరికాకు భారత్కు ఎక్కడి నుంచి వస్తుందంటే రష్యా ఆయిల్ మనము లేదన్నా 40% ఆయిల్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మనం బై చేస్తున్నాం అనమాట. సో ద బిగ్గెస్ట్ కొనుగోలుదారుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దాంట్లో ఒక బిగ్గెస్ట్ అనమాట. అంటే చైనా ఇండియా చాలా బిగ్గెస్ట్ అనమాట. సో అమెరికా ఏమని చెప్పిందంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది, కానీ భారత్ మాత్రం వినలేదు. సో వినకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ట్రంప్ ఏం చేసిండంటే ఇమీడియట్ గా ఇండియాపై 50% టారిఫ్ను విధించడం జరిగింది. సో ఇది ప్రతి దేశంపై టారిఫ్లు విధిస్తుంది కదా. సో 50% టారిఫ్ భారతదేశంపై విధించడం జరిగింది. ఇది ఒక ఎంత అంటే మనం చెప్తుంటాం అమెరికా అంటే అదే చెప్తుంది మన నైబరింగ్ కంట్రీ అని. సో అత్తగారి ఇల్లు అని ఒకటి చాలా మంది చెప్తుంటారు. అమెరికా అంటే మనదే కానీ అంటారు కొందరైతే. కొందరైతే కులాల పరంగా ఏదంటే మన క్యాస్ట్రల్లీ డామినేటెడ్ అంటారు, మనమే ఆక్రమించుకుంటున్నాం అంటారు. సో ప్రజెంట్గా భారతదేశంపై అమెరికా చూపిస్తున్న ప్రేమ ఏంటంటే 50% టారిఫ్. ప్రపంచంలో 185 కంట్రీస్ అంటే ఐక్యరాజ్య సమితి ఏదైతే రికగ్నైజ్ చేసిన కంట్రీస్ కు టారిఫ్లు విధించిందో ఆ టారిఫ్లలో హైయెస్ట్ టారిఫ్ ఎవరికి ఇచ్చిందంటే భారతదేశానికి ఇచ్చిందనమాట. సో అమెరికా భారతదేశానికి చూపిస్తున్న ప్రేమ ఏంటంటే విపరీతమైన ట్యాక్సులు గుంజడం. సో 50% టారిఫ్ ఏ కంట్రీ మీద వేయలేదు. ఒక కంట్రీ మీద వేసిందంటే బ్రెజిల్ పై మరియు భారత్ పై, ఇండియాపై. సో ఈ రెండు కంట్రీస్ పైనే 50% టారిఫ్ను అమెరికా విధించడం జరిగింది. సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఇండియాలో, ముఖ్యంగా అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కైనా రొయ్యలు కానీ ఇంకా చాలా పైన ఎఫెక్ట్ పడడం జరిగింది అనమాట. సో ఇది చాలా ఎఫెక్ట్ పడ్డది. సో ఇదే కాకుండా ఇది ఒక పార్ట్, ఇది టారిఫ్ విషయంలో. నెక్స్ట్ మిగతా పరంగా చూస్తే మనకు అత్యంత ముఖ్యమైన, నిన్న కూడా చెప్పడం జరిగింది, అంటే డిప్లొమాటిక్ ఏంటంటే భారతదేశానికి అత్యంత ముఖ్యమైన పోర్టు ఏదంటే చాబార్ పోర్టు. ఇది చాబార్ పోర్టు.
సో ఈ చాబార్ పోర్టుపై అమెరికా వేవ్స్ అంటే కొన్ని రకాల ఆంక్షలు అనేది లేకుండా దాన్ని పొడిగించడం జరిగింది. అంటే ఇది పర్టికులర్గా ఇరాన్లో ఉంటుంది. సో ఇరాన్ పై చాలా ఆంక్షలు విధించిన కొన్ని పరిస్థితుల వల్ల ఈ చాబార్ పోర్టుపై ఆంక్షలు విధించలేదన్నమాట. సో ఈ ఆంక్షలు విధించకపోవడం వల్ల భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, ఉజ్బెకిస్తాన్ కానీ, రష్యా కానీ కొన్ని కంట్రీస్కు నౌక అంటే షిప్పింగ్ అనేది ఈ చాబార్ పోర్టు షహీద్ బయిస్తా అనే టెర్మినల్ నుంచి, అంటే షహీద్ బయిస్తా అనే టెర్మినల్ను భారతదేశం లీజుకు తీసుకొని ఒక లేదన్నా $120 million, $250 million అట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, సో దాన్ని అభివృద్ధి చేసే క్రమంలోనే అమెరికా ఒక పెద్ద పిడుగు లాంటి వార్త ఏంటంటే చాబార్ పోర్టును ఆంక్షలు విధించడం జరిగిందనమాట. సో దీనిపై ఇంకా రవాణా చేయడం అనేది భారతదేశానికి పాసిబుల్ కాకపోవచ్చు. సో ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ అనమాట. చాబార్ పోర్టు పై ఆంక్షలు అనేది చాలా పెద్ద ఒక ఇది. ఇంకా ఏంటంటే ప్రజెంట్గా ఇప్పుడు అమెరికా మామూలుగా చేస్తలేదు భారతదేశాన్ని, ఇట్లా చాలా ఇబ్బంది పెడుతుంది. సో నేబరింగ్ కంట్రీస్ చూసుకుంటే భారతదేశం నేబరింగ్ కంట్రీ చూసుకుంటే పర్టికులర్గా బంగ్లాదేశ్, ప్రజెంట్గా బంగ్లాదేశ్లో అమెరికా సైనికులు ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే బంగ్లాదేశ్ సైన్యానికి వాళ్ళు క్లాసెస్ చెప్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. బంగ్లాదేశ్ సైన్యానికి అమెరికా సైనికులు ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రజెంట్గా. ఇదేంటంటే రెచ్చగొట్టడం అంటారు దీన్ని. ఏంటంటే మేము ఏమైనా చేయగలం, మా సత్తా అనేది మేము చూపిస్తామని చెప్పి పక్కన, అంటే ఏదో మన ఇంటి పక్కనే ఏదో కుప్పిగంతలు వేయడం, లేకపోతే సో ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయడం. సో ఇదేంటంటే ఇండియన్ బార్డర్ పక్కనే ఈ అమెరికా సైనికులు ప్లస్ బంగ్లాదేశ్ సైనికులు కావాలని చెప్పి సైనిక విన్యాసాలు చేస్తున్నారు అనమాట. సో దీనిపై సైనిక విన్యాసాలు బంగ్లాదేశ్ పై. సో ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూలదోసిందే అమెరికా. అసలు వాళ్ళకు అర్థమైతలేదు కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అమెరికానే కూలగొట్టి అక్కడ ఇప్పుడు ప్రజెంట్గా యూనిస్ అనే ప్రైమ్ మినిస్టర్ తీసుకొని వచ్చి అక్కడ పూర్తిగా అమెరికా ఆధిపత్యాన్ని చేస్తుందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే నేపాల్లో కూడా ఇదే పరిస్థితి. మన పక్కనే ఉన్న నేబరింగ్ కంట్రీస్లో నేపాల్లో కూడా అమెరికానే అక్కడ మూమెంట్ క్రియేట్ చేసిందని ఒక వార్త. మళ్ళీ శ్రీలంక. సో ఈ పక్కన కంట్రీస్లో అన్నిట్లా అమెరికా వేలు పెట్టి అక్కడ ప్రభుత్వాలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి భారతదేశంపై ఒక సిగ్నల్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారు అనమాట. సో ఈ విషయంలో మరి చెప్పేది ఏంటంటే, సో అమెరికాపై డిపెండ్ కావడం అనేది చాలా అంతగా మంచిది కాదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పడం. సో ఇది ప్రజెంట్గా ఇట్లుందనమాట. అమెరికా ఇట్లా ఇవన్నీ చేస్తుంది. కాకపోతే విచిత్రంగా ఏంటంటే ఇవన్నీ చేస్తుంది ఏంటంటే మై ఫ్రెండ్ అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నరేంద్ర మోడీని అంటారు. సో నరేంద్ర మోడీ మై ఫ్రెండ్ అనేది ఆయన వాళ్ళ ట్విట్టర్లో చూస్తుంటే, అదే ఎక్స్లో వాళ్ళ పోస్టింగ్ చూస్తే మై ఫ్రెండ్. సో తప్పులేదులే కానీ, సో ప్రజెంట్గా మై ఫ్రెండ్ అనుకుంటేనే ఎనిమి కంటే ఘోరంగా ఆంక్షలు విధిస్తున్నారు. సో దీన్ని ఒకటి అర్థం చేసుకోవాలన్నమాట. సో ఏదో పిలవంగానే కాదు కదా. సో మై ఫ్రెండ్ అనుకుంటేనే దారుణంగా భారతదేశాన్ని దెబ్బతీస్తుంది అనమాట ప్రజెంట్గా అమెరికా. సో ఇది ఒక పెద్ద ఇది. నెక్స్ట్ యూరప్ కంట్రీస్లోకి ఒకసారి మనం చూసినట్టయితే యూరప్ కంట్రీలో ప్రజెంట్గా చాలా ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగిందనమాట. సో సైబర్ అటాక్ యూరప్లో దాదాపు అన్ని ఎయిర్పోర్ట్లో జరిగింది. సో సైబర్ అటాక్ వల్ల
చాలా మంది వెయిట్ చేయడం జరిగింది అనమాట. సో టర్మినల్స్ దగ్గరనే ప్రయాణికులు వెయిట్ చేసి దాని తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ సైబర్ అటాక్స్ ఎవరు చేశారంటే అందరూ కామన్గా ఏంటంటే యూరోప్లో ఏం జరిగినా అది రష్యా వైపే చూస్తారు. సో రష్యానే ఈ సైబర్ అటాక్ చేసిందని చెప్పి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ సో సైబర్ అటాక్ మేజర్గా. సో ఇంకొకటి ఏంటంటే ఉక్రెయిన్ పై రష్యా దాడి అనేది విపరీతంగా పెంచడం జరిగింది. సో ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా సో వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్గా ఉక్రెయిన్ రీసెంట్గా ఆయిల్ రిఫైనరీ అంటే రష్యాలోని ఆయిల్ రిఫైనరీ పైన దాడులు చేయడం జరిగింది. సో దానికి రిటాలియేషన్గా రష్యా మాత్రం విపరీతంగా దాడి చేయడం జరుగుతుందన్నమాట. నిన్న రీసెంట్గా ఒక 3-4 రోజుల క్రితమే 9 ప్రదేశాల్లో డ్రోన్స్తోని అటాక్ చేయడం జరిగిందనమాట. సో ఇది ప్రజెంట్గా డ్రోన్స్తో అటాక్ చేసే పరిస్థితి అనమాట. నెక్స్ట్ మరి నాటో రష్యా ప్రజెంట్గా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే నాటో మాత్రం ఉక్లాడుతుంది అనమాట రష్యాపై దాడి చేయాలని చెప్పి. సో మరి తట్టుకుంటుందో తట్టుకోదో చూడాలి. ఇది నెక్స్ట్ ఏషియన్లో చైనా భారత్ చైనా భారత్ రిలేషన్స్ ఎలా ఉండాలి? సో ప్రజెంట్గా అమెరికాతోని ఇంకా అది కష్టం ఇంకా. సో అమెరికాతో వాణిజ్యం అనేది భారతదేశానికి చాలా ఇబ్బంది. సో ఏ టైంలో ఎవరు వస్తారా, ఏ టైంలో ఎట్లా పాలసీస్ అమలు చేస్తారా అనేది అది క్వశ్చన్ మార్క్ ఉంది. కాబట్టి నాకు తెలిసి అమెరికా వైపు చూడొద్దని చెప్పి సో చైనా భారత్ రిలేషన్స్ ఈ మధ్య కాలంలోనే కొంచెం అప్గ్రేడ్ కావడం జరిగింది. కొన్ని విషయాలలో చైనా భారత్ ఒకే స్పేస్లోకి రావడం. సో వీళ్ళిద్దరు కూడా అమెరికా ఆంక్షలను వ్యతిరేకించడం. ఎందుకంటే టారిఫ్ అనేది చైనాపై కూడా దాదాపు 35% ఉంది. సో అమెరికా ఇట్లా భారత్పై 50% టారిఫ్ వేయడాన్ని అమెరికా వ్యతిరేకించడం. సో ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు రీసెంట్గానే SCO సమ్మిట్ జరిగిన విషయంలో మరి పుతిన్ మరియు భారత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మరియు చైనా ఈ 3 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఇలాంటి గ్లోబల్ విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కోవాలని చెప్పి ఒక కూటమిగా ఏర్పడాలని చెప్పి రష్యా ప్రతిపాదించడం జరిగింది. సో ఈ 3 దేశాలు ప్రజెంట్గా ఒక దాదాపు హాఫ్ ఆఫ్ ద జనాభా ఉన్న కంట్రీస్. సపోజ్ చైనా జనాభా 150, ఇండియా జనాభా 140, రష్యా జనాభా ఒక 10 కోట్లు వేసుకున్న దాదాపు 300 కోట్ల జనాభా. సో జీడిపి పరంగా కూడా ఒక $20 ట్రిలియన్ ఎకానమీ 3 దేశాలు. సో ఈ 3 దేశాలు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఈ స్వేచ్ఛా వాణిజ్యం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చు. సో చాలా మంది ఆర్టికల్స్ రాయడం జరిగింది పేపర్లలో. సో చైనాతో వాణిజ్యం అనేది ఇంకా పెంపొందించుకోవాలి. చైనాతో ఇట్లాంటివి సైనిక పరంగా ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే పరిష్కరించుకొని వాణిజ్య పరంగా ముందుకెళ్తే సో మంచి అమెరికా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా ఆంక్షలు విధించిందో దాన్ని కంపెన్సేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుండడం జరిగింది. సో ఇంకా చైనా విషయంకి వస్తే టిక్టాక్ ఉందో, టిక్టాక్ అంటారు. టిక్టాక్ను అమెరికాలో నిషేధించాలని చెప్పి ట్రంప్ ప్రయత్నించడం జరిగింది. కాకపోతే ఏంటంటే అక్కడ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. సో ఆ చర్చల్లో భాగంగా ఈ టిక్టాక్ను మొత్తం అమెరికా వాళ్ళే మేనేజ్ చేయాలని చెప్పి అందులో బోర్డ్ ఆఫ్ పీపుల్ అమెరికాలో టిక్టాక్ ఉన్న బోర్డ్ ఆఫ్ పీపుల్లో 6 మెంబర్స్ను అమెరికా వాళ్ళని నియమించడం జరిగింది అనమాట. ఇది ఒక అగ్రిమెంట్. ఎందుకంటే టిక్టాక్ ను అమెరికాలో ప్రెసెంట్ గా దాదాపు 16 crores యూజ్ చేస్తున్నారు అనమాట. సో చాలా పెద్దగా యూజ్ చేస్తున్నారు. సో 16 crores అంత పెద్ద యాప్ సో ప్రెసెంట్ గా చైనాలో నిషేధించాలని చెప్పి ట్రంప్ ఒక ప్రయత్నం చేస్తే దానికి అనుగుణంగా వాళ్ళు ఏదో అగ్రిమెంట్ చేసుకోవడం అమెరికాతో సో వివిధ రకాలుగా చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా మా కంట్రోల్లో ఉండాలి అమెరికా టిక్టాక్ అనేది, అమెరికాలో మాత్రం మా కంట్రోల్లో ఉండాలని చెప్పి వాళ్ళు చేయడం. సో వాళ్ళు దానికి చైనా కంపెనీ ఒప్పుకోవడం. సో ప్రెసెంట్గా మాత్రం 7 మెంబర్స్నో 8 మెంబర్స్నో వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం జరిగిందనమాట. సో ఇది చైనా
చర్చలు అనమాట. సో మేజర్గా ఇదంటే మేజర్గా ఇది న్యూస్ అనాలిసిస్. ప్రపంచంలోని కొన్ని దేశాల వరకు, ఎందుకంటే చాలా దేశాలు ఉన్నాయి కదా, సో అది టైం సరిపోదు. సో కొన్ని దేశాల వరకు సమాచారం. థ్యాంక్ యూ.